సూరే సూరే ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. సూరే సూరిగా రాయ్ సూరే. ఏంట్రా ఏమైంది? ఏంటి తెల్లారితే లేసో చిక్కడే కూర్చున్నావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి అలా చేస్తున్నావు? పదేంటికి ఎరా చచ్చి చెడి దీనికి సంబంధం తీసుకొస్తే బంగారం లాంటి సంబంధం చెడగొడతావా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అడుగు మీ కొడుకుని అడుగు. ఎరా బుచ్చిగూడలంతా ఏం చెప్పావురా? నా కూరంతా అప్పులున్నాయి చెప్పావా లేదా? నాకు తెలుసురా నీ ఏదో పన్నాగాలు. ఈ పెళ్లి కూడా చెడిపోతుంది, నీకెవరో చేసుకోరు, సచ్చినట్టు నీకే ఇచ్చేస్తాం అనుకుంటున్నావు. ఏదో చేస్తే పెళ్లి చేసుకుని ఆస్తి దొబ్బేద్దాం అనుకుంటున్నావు. ఏంటి నేను మీ కూతురు చేసుకుందాం అనుకుంటున్నానా? మీ ఆస్తి నాకు ఎంట్రుక మొక్కతో సమానం. మరి అయితే ఎందుకురా ఈ సంబంధం చెడగొట్టు? ఆడంటే అమ్మంటే ఊర్లో అందరికీ తెలుసు. అంటే అడ్డమైన సంబంధాలు దీనికి అంటగట్టంటే చూస్తా ఊరుకోం మేము. చూసేవేంటి ఎలా మాట్లాడతాడు? చేయాల్సిందంతా చేసి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పదైటికి రంగా ఇదిగో దీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళ వేసుకుని ఇష్టం వచ్చాడు ఆడుకుందాం అనుకుంటున్నారేమో. ఈ వాళ్ళ నుంచి ఇది మీ ఇంటికని మీరు మా ఇంటికని వచ్చాడు తెలిసిందంటే కాళ్ళు ఎరగొడతాను. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? నువ్వు పదవే బతుకు తక్కువ పడా ఎక్కువ. నల్లదాచుకోవాలని చోటిస్తే ఆస్తిని కొట్టేస్తారు ఎకాలు. ఇవాళ నుంచి ఇంటికి ఆంటికి ఏ సంబంధం లేదు. ఎవరన్నా గేట్ దాటినట్టు తెలుస్తుంటే నరికి పోగులాడతాను ఒక్కొక్కరిని. రావే. ఏంటో రంగా ఏంటో అరుపులు? ఏమైంది? మీరే మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి. దేశంలో మీ ఒక్కడికే ఉంది మరి తొక్కల ఆస్తి. ఓ కొట్టేస్తాం ఏడుస్తారు. కూతురికి మంచి సంబంధం తేడం కూడా చేత కాదు. వారం రోజులు నేను చేస్తాను దానికి మంచి సంబంధం, అప్పుడు మాట్లాడండి. ఇంకా ఏం చూస్తారు? వెళ్ళండి లోపలికి. ఎవరన్నా గేట్ దాటారో చంపేస్తాను ఒక్కొక్కరిని. లోపల నడవే. పదమ్మా ఎవరు బతికంటే నేను తెలుస్తాను. ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళలో ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. దొరికేసాడు ప్రవీణ్ గారు. ఈ పాటికి ఎంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా బాగా డెవలప్ అయ్యాడు.